అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఐ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బాలరామాయణ్ పార్ట్ 4 చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. राजेन, मैं जो मांगने जो जा रहा हूँ उसे देना आपके लिए कठिन होगा. साथन निन्न दशरथ महाराज गारू విశ్వామిత్ర మహర్షి గారు వచ్చినప్పుడు స్వయంగా రాజుగారే గేటు దగ్గరికి వెళ్ళి లోపలికి ఆహ్వానిస్తారు. ఇవన్నీ మర్యాదలు చేసి, రాజా ఇప్పుడు మీకేం కావాలి విశ్వామిత్ర మహర్షి గారు అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాజుగారితో అంటాడు, దశరథ మహారాజుతో అంటాడు, రాజా ఇప్పుడు నేను అడిగేది మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు ఇవ్వగలిగిందిగా కాకపోవచ్చు, మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా కంపల్సరీగా ఇవ్వాలి, ఎట్లయితే మాట ఇవ్వండి అంటాడు. आप आज्ञा दीजिए महर्षि, मैं उसे पूरा करने के लिए तत्पर हूँ, बिल्कुल नहीं हिचकूँगा. మీరు ఏదైతే అడుగుతారో దాన్ని ఇవ్వటానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను మహారాజా, మహర్షి అని చెప్పి దశరథ మహారాజు గారు మహర్షి అయినటువంటి విశ్వామిత్ర మహర్షికి చెప్తాడు. मैं सिद्ध के लिए एक यज्ञ कर रहा हूँ, अनुष्ठान लगभग पूरा हो गया है, लेकिन 2 राक्षस उसमें बाधा डाल रहे हैं. मैं जानता हूँ कि उन राक्षसों को केवल एक ही व्यक्ति मार सकता है, वह राम है. आप अपने ज्येष्ठ पुत्र को मुझे दे दो ताकि यज्ञ पूरा हो. विश्वामित्र ने कहा. విశ్వామిత్ర వారు, మహారాజా నేను ఒక యజ్ఞాన్ని ప్రారంభించాను, ఆ యజ్ఞం దాదాపుగా పూర్తిగా వచ్చింది, కానీ మధ్యలో విగ్రహాలు పెడుతున్నారు 2 రాక్షసులు అని చెప్పి చెప్తున్నాడు. విగ్రహాలు పెడుతున్నారు, ఏం చేయమంటారు మహారాజా అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు దానికి విఘ్నాలను తొలగించడానికి, ఆ రాక్షసులను చంపడానికి ఒకే ఒక్క వ్యక్తి అవసరం, అది కూడా రాముడే కావాలి అని చెప్పి అడుగుతాడు విశ్వామిత్ర మహర్షి. ఎవరిని? दशरथ महाराज गारू. दशरथ पर जैसे बिजली गिर पड़ी, वह अचानक गए, अचकचा गए. उन्हें उम्मीद ही नहीं थी कि मुनिवर उनसे राम को मांग लोगे. उनके ज्येष्ठ पुत्र, उनके सबसे प्रिय दशरथ चिंता में पड़ गए. కానీ దశరథ మహారాజు గారికి విశ్వామిత్ర మహర్షి అడగంగానే ఒక్కసారిగా టెన్షన్లో పడిపోయారు దశరథ మహారాజు గారు. తన ఇష్టమైన పుత్రుడు, తన ప్రియమైన పుత్రుడు, ఎంతో గొప్ప పుత్రుడు, అతన్ని అడుగుతారేంటి అనుకోని విధంగా అడిగారే అని ఒక ముక్కలో చాలా బాధపడుతూ ఉన్నారు. ఎవరు? దశరథ మహారాజు గారు. विश्वामित्र दशरथ की दुविधा समझ रहे थे. उन्होंने कहा, मैं राम को केवल कुछ दिनों के लिए मांग रहा हूँ, यज्ञ 10 दिन में संपन्न हो जाएगा. महाराज दशरथ दुखी हो गए, पुत्र वियोग की आशंका से कांप उठे. दरबार में सन्नाटा छा गया. दशरथ की दशा देखकर मंत्री चिंतित थे पर चुप थे. महर्षि वशिष्ठ शांत थे. इतने में दशरथ कांप कर बेहोश हो गए. होश आया तो डर ने उन्हें फिर जकड़ लिया. मूर्छित होकर दोबारा गिर पड़े. संज्ञा शून्य पड़ रहे. महर्षि विश्वामित्र क्रोध बढ़ता जा रहा था. दरबार
सशंकित था। किसी अनिष्ट की आशंका से वे कुछ समझ नहीं पा रहे थे। महर्षि और महाराज के बीच संवाद में कुछ बोलना उचित भी नहीं था। मुनि वशिष्ठ चुपचाप आकर महाराज दशरथ के पास खड़े हो गए। ఒక్కసారిగా నాకు పిల్లవాడు కావాలి మీ బాబు, కొన్ని రోజుల కోసమే అని చెప్పి 10 రోజుల కోసం కావాలి అనేటప్పటికీ ఆ యొక్క దశరథ మహారాజు గారికి చాలా ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి ఆ పిల్లవాడి మీద చాలా ఇబ్బంది పడతాడు, చాలా కష్టపడతాడు. ఒక్కోసారి అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు, ఒక్కోసారి మూర్ఛుండి పడిపోతాడు. ఇదంతా కూడా అంటే కొడుకుని వదలలేక ఇట్లా కష్టపడుతూ ఉంటాడు. ఇదంతా చూసినటువంటి దశరథ మహారాజు గారిని విశ్వామిత్ర మహర్షి కోపం బాగా పెరిగిపోతుంది. అయితే ఇదంతా గమనిస్తున్న జనాలందరూ కూడా సైలెంట్గా గమనిస్తున్నారులే కానీ ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. మహర్షి మాట్లాడలేకపోతున్నాడు, అదేవిధంగా మహర్షి కోపం పెరిగిపోతుంది, అదేవిధంగా దశరథ మహారాజు ఏం మాట్లాడలేకపోతున్నాడు. అటువంటి సందర్భంలో వశిష్ఠ ముని గారు రాజుగారి దగ్గరకు వచ్చి సైలెంట్గా నిల్చున్నారు. थोड़ी देर बाद दशरथ उठे, स्वयं को संभालते हुए उन्होंने महर्षि से विनती की, महामुनि, मेरा राम तो अभी 16 वर्ष का भी नहीं हुआ है, वह राक्षसों से कैसे लड़ेगा? राक्षस मायावी हैं, वह उनका छल कपट कैसे समझेगा, उन्हें कैसे मारेगा? मुझसे अच्छा तो यही होगा कि आप मेरी सेना ले जाए, मैं स्वयं आपके साथ चलूं, రాక్షసోं के युद्ध करूं. మహారాజా, ఆ చిన్న పిల్లవాడు 16 సంవత్సరాలు కూడా లేవు నా రాముడికి. అతడు ఎట్లా యుద్ధం చేస్తాడు? ఆ రాక్షసులను ఎట్లా చంపుతాడు? ఆ రాక్షసుల యొక్క కపటాలు, వాళ్ళ మోసాలు పాపం ఈయనకి ఎట్లా తెలుస్తాయి అని చెప్పి కావాల్సి వస్తుంది, నా సైన్యాన్ని తీసుకెళ్దాం, అవసరమైతే నేను వస్తాను అని చెప్పి దశరథ మహారాజు గారు అంటారు. దానికి ఏమంటారో చూద్దాం महर्षि గారు. महर्षि विश्वामित्र ने कई प्रतिक्रिया व्यक्त नहीं की, कोई प्रतिक्रिया नहीं व्यक्त की. क्रोधित थे पर उसे व्यक्त नहीं कर रहे थे. उन्हें अपने यज्ञ के नियम याद थे. क्रोध करने से यज्ञ खंडित हो जाता, अनुष्ठान अधूरा रह जाता. తనకు బాగా కోపం వస్తుందిలే కానీ ఆ కోపాన్ని అణగబెట్టుకుంటున్నారు, లోపల పెట్టుకుంటున్నారు మహర్షి గారు. కోపం ఎక్కువగా చేస్తే ఆ అనుష్ఠానం, ఆ యజ్ఞం పాడైపోతుందని చెప్పి కూడా ఆయనకు తెలుసు. हे राम के बिना नहीं रह सकता महामुनि, एक पल भी नहीं. आप राम को छोड़कर जो चाहे मांगे ले, उसे मत ले जाइए. मैं राम को नहीं दूंगा, बिल्कुल नहीं. वह मेरी बुढ़ापे की संतान है, मैं उसे बहुत प्रेम करता हूँ. మహారాజా, రాముని వదిలేసేయండి, రాముడు తప్ప మీకేం కావాలన్నా నేను ఇస్తాను, రాముడు లేకుండా నేను ఉండలేను మహారాజా అని చెప్పి దశరథ మహారాజు గారు మునితో అంటాడు విశ్వామిత్ర महर्षि. महर्षि का क्रोध भभक उठा. दरबार मंत्री गण और ऋषि मुनि सत्ते में आ गए. आप रघुकुल की शांति तोड़ रहे हैं, राजन वचन देकर पीछे हट रहे हैं. यह बर्ताव कुल के विनाश का सूचक है. आप जानते हैं कि मैं स्वयं दुष्ट राक्षसों का संहार कर सकता था, लेकिन मैंने संन्यास ले लिया है. अगर आप राम को नहीं देंगे तो मैं यहाँ से खाली हाथ लौट जाऊँगा. మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? చాలా కోపంగా విశ్వామిత్ర మహర్షి అంటాడు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను స్వయంగా అవసరమైతే రాక్షసుని చంపేసేవాడిని, కానీ నేను సన్యాసాన్ని స్వీకరించాను. మీ రఘుకుల వంశానికి మచ్చ తెస్తున్నారు. ఒకసారి మాట ఇచ్చి తప్పేటట్టు కులం కాదు మీది, కానీ మీరు ఎందుకు మాట తప్పుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కులం నాశనం అవడానికి ఇది ప్రతీక అని చెప్పి కోపంగా మాట్లాడతారు. కానీ నిజానికి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు నాతో రాముని పంపించకపోయినా నేను ఖాళీ చేతులతో పోతాను, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి చాలా కోపంగా విశ్వామిత్ర మహర్షి మాట్లాడతారు. నిజానికి ఒక మాట ఇస్తే ఆ మాటని కట్టుబడి ఉండాలి అంటారు.
అంటే ఆ మాట కట్టుబడి లేకపోతే మీ వంశానికి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి ఇక్కడ కవి అంటున్నారు. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంటుంది ఏంటంటే ఇక్కడ కవి గారు కూడా రఘుకుల వంశాన్ని కాపాడేటువంటి రాజుగారి పుత్రుడు ప్రేమతో ఆయన అట్లా మాట్లాడుతున్నారు. చిన్నపిల్లవాడు 16 సంవత్సరాలు కూడా వాడికి లేవు. ఆ పిల్లవాడు వచ్చి ఏం చేస్తాడు? అబ్బాయిని వచ్చి పెట్టి నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను మహారాజా అని చెప్పి ప్రాధేయపడుతున్నాడు. కానీ నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు పంపిస్తావా సస్తావా అన్నట్టు విశ్వామిత్ర మహర్షి గారు కూర్చున్నారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. థ్యాంక్ యూ.